నమస్తే అండి అందరికీ. ఇదిగోండి సాయంత్రం వంటకి వచ్చానండి గదిలోకి. ఈ రూమ్ అంతా స్టవ్ గట్టంతా మెస్సీగా ఉంది. ఇంకా మంచిగా క్లీన్ చేసేసి బియ్యం కడిగి పెట్టేస్తున్నాను. ఒక 3 టైమ్స్ ఇలాగ కడిగేసేసి పక్కన పెట్టేశానండి నానతా ఉంటాయని చెప్పి. ఇంతలో కొంచెం పొయ్యి గట్టంతా శుభ్రం చేద్దామని చెప్పి ఇలాగ క్లీన్ చేసేసాను. ఎందుకంటే మంచిగా ఉంటుంది కదా వంట చేసేటప్పుడు ప్రశాంతంగా. అందుకని చెప్పి కొంచెం ఇలా ఉంటే పైపైన క్లీన్ చేసేస్తాను ఎప్పటికప్పుడు. ఇక ఇంతలో బంగాళదుంప ఫ్రై చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి బియ్యం కూడా కడిగి పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. ఆకలి అంటున్నారు ఇంకా. ఇదిగోండి బంగాళదుంప పీట్లు తీసేసి కొంచెం ఆనియన్ కూడా వేస్తున్నాను కదా కూరలో. వెల్లిపాయ అది కచ్చపచ్చగా పెట్టేసుకుని తాలింపు దినుసులు వేసేసి ఉల్లిపాయ ఎగుతూ ఉంటే ఈ బంగాళదుంపని కట్ చేసేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలాగ వేసేసి వేపేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసిన తర్వాత మగ్గిపోయిన తర్వాత ఇలాగ కొంచెంగా కారం కూడా వేసాను. కొంచెం దగ్గరగా వేపేసుకొని లాస్ట్లో కొత్తిమీర ఉంటే ప్రతి కూరలో వేస్తానండి నేను. చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా మా అమ్మాయికి కూడా కొత్తిమీర అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఇంకా కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ కట్టేసానండి. 7:30 కల్లా వంట అయిపోవాలి అని అన్నారు. ఒక 10 నిమిషాల ముందులే చేసేసానండి. అన్నం కూడా మగ్గిపోయింది. ఇదిగోండి చూపిస్తున్నాను. చిన్నగా మీకు షేర్ చేద్దామని చిన్న వీడియో చేశానండి. ఈరోజుకి ఇదే షార్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటానండి.